रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। पैराडाइज फंक्शन पैलेस महबूब रुकन पार्लियामेंट महबूबनगर डीके अरुणा ने मरकजी बजट अमृत स्कीम से मंजूरशुदा रकम से जिला रंगारेड्डी के शादनगर में रुकन असम्बली वीरलापल्ली शंकर के हमरा तरक्याती कामों का संग बुनियाद रखा। बातज़ा उन्होंने मीडिया से बात करते हुए कहा कि महबूबनगर पार्लियामेंट हल्के में तरक्की को लेकर कोई समझौता नहीं किया जाएगा। तरक्की के मामले में सियासत की ज़रूरत नहीं है। हल्के की तरक्की के लिए अपोजिशन पार्टी एमएलए के साथ मिलकर काम करूंगी। डीके अरुणा ने कहा कि 3 जगहों पर अराजी हासिल करने में ताख़ीर के सबब अमृत के कामों में ताख़ीर हो रही है। उन्होंने अहदेदारों को हिदायत दी कि इस मामले में पहल करते हुए सबको एक ही वक्त में मुकम्मल करें। ज़िला कलेक्टर अफसरान को तालमेल करना चाहिए। मरकज़ से 397 करोड़ रुपए पार्लियामेंट में तमाम म्यूनसिपालिटियों के लिए बड़े पैमाने पर मरकज़ी फंडिंग हुई है। अब तक तमाम म्यूनसिपालिटियों को अमृत स्कीम के तहत मरकज़ से 397 करोड़ रुपए मिले हैं। ठेकेदारों को इन कामों को जल्द अज जल्द मुकम्मल करना चाहिए। हर म्यूनसिपालिटी में 24 घंटे पीने का पानी फराहम करने के लिए अमृत स्कीम के तहत शादनगर म्यूनसिपालिटी को 28 करोड़ का फंड दिया गया। हम इस अमृत स्कीम के काम के हिस्से के तौर पर सबसे पहले मरहले में अच्छा पानी फराहम करेंगे, जिसके लिए पानी के 2 टैंक और 50 किलोमीटर पाइपलाइनें तामीर की जाएंगी। మేడం అన్ని మున్సిపాలిటీలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలకు సంబంధించి అమృత్ 2 కింద ప్రతి మున్సిపాలిటీ కూడా పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం జరిగింది తాగునీటి వసతి కోసం. మొట్టమొదటగా ముందు తాగునీటి సమస్యను పరిష్కారం చేయాలని మొదటి దశలో 27.5 కోట్లు షాద్నగర్ మున్సిపాలిటీకి వాళ్ళ అమృత్ కింద శాంక్షన్ అయినాయి. దీనికి రాష్ట్ర ప్రభుత్వం కూడా వారు వాళ్ళ షేర్ ఇవ్వాల్సి ఉంటుంది, అదేవిధంగా మున్సిపాలిటీ నుంచి కూడా షేర్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ యొక్క పథకం అనేది మున్సిపాలిటీకి అతిపెద్ద అభివృద్ధి చేసుకున్నటువంటి పథకం. దీని ద్వారా ఫస్ట్ ఫేజ్లోనేమో డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ అన్ని కూడా కల్పిస్తారు. దీంట్లో ముఖ్యంగా షాద్నగర్ మున్సిపాలిటీకి వచ్చి ఈరోజు 2 పెద్ద ట్యాంకులు ఇక్కడ నిర్మాణం చేస్తారు. ఆ 2 ట్యాంకుల ద్వారా మొత్తం పట్టణంలోని 1.5 కిలోమీటర్లది పెద్ద డిఐ పైప్ లైన్ నిర్మాణం చేయడం జరుగుతుంది. దాని తర్వాత ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ దాదాపు 3650 ఇండ్లకు నల్లా కనెక్షన్లు ఇవ్వడం జరుగుతుంది. దీని మొత్తం పైప్ లైను 49.5 దాదాపు 50 కిలోమీటర్ల పైప్ లైన్ నిర్మాణం చేస్తారు. ప్రతి ఇంటికి మంచి నీటిని అందించేదే లక్ష్యంగా ఈ యొక్క పథకం ద్వారా చేయబడుతుంది. కాబట్టి మున్సిపాలిటీ యొక్క ఈరోజు షాద్నగరే కాదు, ఈ మొత్తం పార్లమెంటు నియోజకవర్గంలోనే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోనే ప్రతి మున్సిపాలిటీ కూడా అమృత్ కింద నిధులు వచ్చినాయి. సో దీన్ని సరైన అంటే టైం లోపల కంప్లీట్ చేసుకోగలిగితే మళ్ళీ మనకు నెక్స్ట్ అమౌంట్ రావడానికి మున్సిపాలిటీకి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఎవరైతే ఈరోజు కాంట్రాక్ట్ తీసుకున్నటువంటి కాంట్రాక్ట్ వాళ్ళు కానీ అదేవిధంగా ఇంజనీరింగ్ విభాగం వాళ్ళు కానీ దీన్ని ఇమ్మీడియట్గా అంటే ఎంత తొందరగా దీన్ని టేకప్ చేయగలిగితే తొందరగా టేకప్ చేసి త్వరలోపల దీన్ని పూర్తి చేసి, ఎందుకంటే ఎండాకాలం స్టార్ట్ అయింది, ఆల్రెడీ ఎండలు తీవ్రమైనటువంటి ఎండలు మనం చూస్తున్నాం. ఈ ఎండాకాలంలో ఏ ఒక్కరికి కూడా తాగునీటి సమస్య రాకుండా ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ఇచ్చి వాటి ద్వారా మంచినీరు ఇది 24 అవర్స్ సప్లై చేయడానికి అందిస్తున్నటువంటి పైప్ లైన్. 24 గంటల తాగునీరు ప్రతి ఇంటికి అందించాలని లక్ష్యంతోన ఈ పథకము ఇక్కడ చేపట్టబడతా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మున్సిపాలిటీలో చిన్న పెద్ద మున్సిపాలిటీ అనేటటువంటి లేకుండా ఆ మున్సిపాలిటీలో ఉన్నటువంటి అంటే ఇక్కడ ఎవరైతే ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి అధికారులు ఉన్నారో ఈ మున్సిపాలిటీకి మరి జిల్లా కలెక్టర్ ద్వారా మున్సిపాలిటీ అధికారుల ద్వారా స్థానిక ఎమ్మెల్యే అందరూ కూడా
కోఆర్డినేషన్తోనే దీన్ని అతి త్వరగా పూర్తి చేసేటటువంటి విధంగా దీన్ని పూర్తి చేసుకుని ఇంకా అధికంగా నిధులు మనం తెచ్చుకోవడానికి అవకాశం కల్పించుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా. అభివృద్ధి ధ్యేయంగా, అభివృద్ధి లక్ష్యంగా మనం కలిసి ముందుకెళ్ళి అభివృద్ధి విషయంలో కాంప్రమైజ్ ఉండొద్దు. అభివృద్ధి విషయంలో పాలిటిక్స్ కాంప్రమైజ్ అయిపోవాలి. డెవలప్మెంట్ కోసం పాలిటిక్స్ లేకుండా కాంప్రమైజ్ అయిపోయి డెవలప్మెంట్ చేసుకోవాలి. రాజకీయాలు ఉన్నప్పుడు రాజకీయాలు ఉంటాయి, ఎలక్షన్లు వచ్చినప్పుడు రాజకీయాలు ఉంటాయి, అది వేరే విషయం. బట్ డెవలప్మెంట్ విషయానికి వచ్చినప్పుడు కలిసిమెలిసిగా అభివృద్ధి ధ్యేయం, మన ప్రజల యొక్క అభివృద్ధి, మన గ్రామాల అభివృద్ధి, మన పట్టణాల అభివృద్ధి, మన ప్రజల అభివృద్ధి అనేటువంటి లక్ష్యంతో మనం ఇక్కడ పార్టీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అయినా, నేను పార్లమెంట్ మెంబర్గా బీజేపీ నుంచి ఇక్కడ ఉన్నా, డెవలప్మెంట్ విషయంలో ఏ ఎమ్మెల్యేతోనే కూడా అంటే ఎట్లాంటి తగవు లేకుండా అభివృద్ధి లక్ష్యంగా పని చేసుకునే లక్ష్యంతో నేను ముందుకెళ్తా ఉన్నా. అదే లక్ష్యంతో మనం కలిసి ముందుకెళ్దామని చెప్పి ఈ సందర్భంగా అందరూ కోరుకుంటూ రేపు రాబోయేటటువంటి మున్సిపాలిటీ 2 నెలలక 3 నెలలక 4 నెలలక ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా ఆ మున్సిపాలిటీ కొత్తగా ఏర్పడేటువంటి మున్సిపాలిటీ కూడా మరి కోఆర్డినేషన్తోనే ఈ యొక్క మున్సిపాలిటీ అభివృద్ధి కోసం మరి ముందుకు కదలాలని చెప్పి సందర్భంగా కోరుకుంటా ఉన్నా. దాదాపు ఈ 7 మున్సిపాలిటీలే కనుక, అంటే 7 నియోజకవర్గాలే కనుక తీసుకుంటే దాదాపు 200 కోట్లకు పైగా, ఒకటి నేను టోటల్ చేయలేదు, మాక్సిమంగా ఒక్కొక్క దగ్గర 27,500 కోట్లు, ఒక దగ్గర 17,500 కోట్లు, ఒక దగ్గర 18,500 కోట్లు ప్రతి మున్సిపాలిటీ కూడా వచ్చినాయి. సో ఆ విధంగా పెద్ద ఎత్తున ఆ మున్సిపాలిటీ అన్ని పనులు ప్రారంభమైనాయి. ఇంకా 2 మున్సిపాలిటీలో మన నియోజకవర్గంలో ఇంకా ఈ పార్లమెంట్ సెగ్మెంట్ ఇంకా 3 చోట్ల ఆ స్థలం ఇంకా సేకరించకపోవడం వల్ల కొంచెం ఆలస్యం అవుతుంది. మిగతా అన్ని చోట్ల కూడా వీటిని మనం శంకుస్థాపన చేసుకొని భూమి పూజ చేసుకొని ప్రారంభించుకోవడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ డీల్ కానీ ఈల్ కానీ ప్రాజెక్టును ఎవరైతే ఇంప్లిమెంటేషన్ చూస్తున్నటువంటి అధికారులు ఉన్నారో ఆ కాంట్రాక్టర్ల పైన కూడా, ఎందుకంటే వాళ్ళు మొత్తం ఈ ఒకరే ఈ అమృత్ కింద తీసుకొని ప్యాకేజీ లాగా తీసుకొని పనిచేస్తున్నట్టు ఉన్నది. కాబట్టి వారు దీని మీద దృష్టి ప్రత్యేకంగా అన్ని ప్యాకేజీలు ఒకే సమయంలో తొందరగా పూర్తి చేసి సమ్మర్ లోపల వారు తాగునీరు ప్రతి ఇంటికి ఇచ్చేటటువంటి విధంగా చొరవ తీసుకోవాలని చెప్పి సందర్భంగా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అమృత్ 2లో నిధులను కేటాయించడం ముఖ్య ఉద్దేశం ఈ యొక్క మున్సిపాలిటీలలో ఇంకా అసంతృప్తిగా ఉంది నీటి సరఫరా కాబట్టి, మిషన్ భగీరథ కూడా కొద్దిగా అస్తవ్యస్తంగా ఉండే కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు తాగునీరు అందించాలనే ఒక సదుద్దేశంతోనే ఈ యొక్క అమృత్ 2 కేంద్ర ప్రభుత్వం తేవడం జరిగింది. ఇవాళ అందులో భాగంగానే మన మున్సిపాలిటీలో కూడా గత 2 నెలల కిందట ఏదో అడావుడి చేసినప్పుడు ఏదో కొబ్బరికాయ కొట్టాల చేయాలి ఆ రోజు కూడా మాట్లాడినా అందరం కలిసిమెలిసి ఇవాళ ప్రజలకు ఎంపీ అయినా, మంత్రి అయినా, పిఎం అయినా, సీఎం అయినా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల అవసరాలకే పనిచేస్తాం కాబట్టి ఆ దిశగానే మేము ఈరోజు కూడా ఈ కార్యక్రమం వారికి పార్లమెంట్ ఉండే, మాకు కూడా అసెంబ్లీ ఉండే ప్రదేశంలో అక్కతో కూడా నేను మాట్లాడి తప్పకుండా మంచి స్కీమ్. ఇలా వాస్తవానికి అస్తవ్యస్తంగా మన షాద్నగర్లో కూడా టౌన్ బాగా పెరిగింది కాబట్టి మనకు మిషన్ భగీరథలో కూడా 49 ఎమ్మెల్యే కేటాయించడం జరిగింది. మరి అమృత్ 2 వస్తూ కూడా మనకు పెద్ద కన్జంప్షన్ పెరుగుతా